Hello. So welcome to Adda 24/7 Telugu YouTube channel. So we are here to discuss about the electrical circuits for SSC JEE 2022. So all of you join the live and we will have a discussion on electrical circuits, especially for SSC JEE. సో ఎవరైతే ఎస్ఎస్సి జేఈ రాస్తున్నారో వాళ్ళకందరికీ ఇది ఒక బెస్ట్ చాయిస్. ఐ మీన్ ఇది ఒక అవకాశం మీకు ఇక్కడ అడ్డా 24/7 తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీకు ఎస్ఎస్సి జేఈకి సంబంధించిన అన్ని కోర్సెస్కి గైడెన్స్ కంపల్సరీ ఇవ్వబడుతుంది. ఇక్కడ ఎస్ఎస్సి జేఈలో మనం డైలీ డిస్కస్ చేస్తాం ప్రతిసారి సబ్జెక్ట్ గురించి. సో ఇవాళ ఎలక్ట్రికల్ సర్క్యూట్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఎస్ఎస్సి జేఈకి సంబంధించిన కోర్స్ పెయిడ్ క్లాసెస్ కోర్స్ ఆల్రెడీ అడ్డా 24/7 తెలుగు యాప్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయండి. 2 days నుంచి క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో అక్కడ ఇంకా డీటెయిల్ డిస్కషన్ ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్లో డిస్కషన్ మీన్స్ సబ్జెక్ట్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా చేస్తాము. అక్కడ సబ్జెక్ట్ ప్రతిరోజు సబ్జెక్ట్ ప్లస్ ఆ సబ్జెక్ట్ సంబంధించిన ఎంసీక్యూ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే అక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆలస్యం చేయకుండా ఎవరైనా లైవ్లో ఇంకా ఇప్పటివరకు ఈ కోర్స్ని పర్చేస్ చేయని వాళ్ళు ఉంటే అడ్డా 24/7 తెలుగు యాప్లో ఎస్ఎస్సి జేఈ కోర్స్ అయితే పర్చేస్ చేయండి. దానికి పర్చేస్ చేయడానికి Y630 అనే కోడ్ మీరు యూజ్ చేసినట్టయితే మీకు 15% ఆఫ్ అయితే వస్తుందండి. 15% ఆఫ్ వస్తుంది. సో ఇక్కడ మనకి జనరల్గా ఇదే కోర్స్ మీరు ఏదైనా ఆఫ్లైన్లో మీరు తీసుకోవాలంటే మినిమం 15,000 నుంచి 20,000 దాకా ఉంటుంది. 15,000 నుంచి 20,000. బట్ ఇక్కడ మనకు లెస్ దాన్ 3,000లో అన్ని సబ్జెక్ట్స్ ఇక్కడ మనకు కోచింగ్ ఇవ్వబడుతుందండి. అడ్డా 24/7 తెలుగు యాప్లో ఈ కోర్స్ని పర్చేస్ చేయండి. సో బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్, మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఎప్పటిలాగానే ఒక కోడ్తో స్టార్ట్ చేద్దాం. సో ఎవ్రీ డే మనం ఒక మోటివేషనల్ కోట్స్ అయితే మనం ఇక్కడ డిస్కస్ జరుగుతుంది. ద మ్యాన్ హూ డస్ నాట్ రీడ్ బుక్స్ హ్యాస్ నో అడ్వాంటేజ్ ఓవర్ ద వన్ హూ కెనాట్ రీడ్ దెమ్. సో మనకి చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు, చదువు రాని వాళ్ళు ఉంటారు. సో చదివి వచ్చిన వాడు బుక్కులు చదవకపోయినా ఈజ్ ఈక్వల్ టు ఏ అన్ఎడ్యుకేటెడ్. సో ట్రై టు రీడ్ ద టెక్స్ట్ బుక్స్ డైలీ. సో దిస్ ఈస్ ది అడ్డా 24/7 తెలుగు యాప్. మీరు ప్లే స్టోర్లో డైరెక్ట్ అడ్డా 24/7 తెలుగు అని టైప్ చేయకుండా మీకు ఒక యాప్ వస్తుంది. ఆ యాప్లో మీరు ఏదైనా కోర్స్ రిజిస్టర్ చేసుకున్నట్టయితే దానికి సంబంధించిన స్టడీ మెటీరియల్, ఇక్కడ చూస్తున్న కరెంట్ అఫైర్స్, జాబ్ అలర్ట్స్, సబ్జెక్ట్ వైజ్ క్విజెస్, అన్ని క్యాప్సూల్స్ అన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయండి. సో డోంట్ లైట్. అండ్ ఇక్కడ మీరు డైలీ నోటిఫికేషన్ కోసం అయితే అడ్డా 24/7 తెలుగు యూట్యూబ్ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో. సో ఇవాళ మనం ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ గురించి ఆల్రెడీ మనకు తెలుసు. ఆల్మోస్ట్ ఒక 30 to 35 మార్క్స్ అయితే ఇక్కడ నుంచి గెయిన్ చేయొచ్చండి. 30 to 35 మార్క్స్ అంటే ఆల్మోస్ట్ 35% ఆఫ్ ది వెయిటేజ్ మనకి ఎగ్జామ్లో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్కి ఉంటుందండి. సో ఇది డిప్లొమా లెవెల్ కాబట్టి మనకి డిప్లొమా లెవెల్లో ప్రిపేర్ అయితే సరిపోతుందండి. సో వెరీ ఈజీ టు స్కోర్ ద మార్క్స్. బట్
నేను ఎప్పుడు చెప్పేది ఏంటి అంటే మీరు ఒకటి కాన్సన్ట్రేట్ చేయాలండి. ఇక్కడ బేసిక్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. మనకు ఎస్ఎస్సి జేఈలో వచ్చే క్వశ్చన్స్ చాలా మట్టుకు బేసిక్స్ని టచ్ చేస్తుంటారండి. ఎస్పెషల్లీ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో బేసిక్స్ని బాగా సెర్చ్ చేస్తుంటారండి. ఓకే, సో మనం ఎలక్ట్రిసిటీ లేదా ఎలక్ట్రికల్లో చాలా మెయిన్ పారామీటర్స్ ఏముంటాయండి? కరెంట్, వోల్టేజ్ అండ్ పవర్, మళ్ళీ వచ్చేసి ఎనర్జీ. సో ఇవి మనకి ఇంపార్టెంట్ పారామీటర్స్. సో మనం ఏది చదువుకున్నా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఈ పారామీటర్స్ మీదే చదువుకుంటాం. మనం అనాలసిస్ చేసినా సింథసైజ్ చేసినా మనం వాడేది ఏంటి అండి? ఈ 4 పారామీటర్స్ మాత్రమే. ఈ 4 పారామీటర్స్ బాగా వాడతాం. సో మనం ఈ 4 పారామీటర్స్ని చదువుకోవాలంటే ముందు అర్థం చేసుకోవాలన్నా ఈ 4 పారామీటర్స్ని అర్థం చేసుకోవాలన్నా మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ అసలు ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వచ్చింది. సో మనకు ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడే ముందు మనం దేని గురించి మాట్లాడాలండి? ఛార్జ్ గురించి మాట్లాడాలి. సో ఈ ఛార్జ్ అంటే ఏంటి? సో ఒక మ్యాటర్లో ఏదైనా మెటీరియల్ తీసుకుంటే, ఎనీ మెటీరియల్ యూ టేక్, ఈ మెటీరియల్లో ఏముంటాయండి? ఆటమ్స్ ఉంటాయి. మెటీరియల్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్, కలెక్షన్ ఆఫ్ ఆటమ్స్. సో ఒక ఆటమ్, అన్ని ఆటమ్స్ కలిపితే ఒక మెటీరియల్ అవుతుందండి. ఈ ఆటంలో ఏముంటాయి మనకు? ఆటమ్ కన్సిస్ట్ ఆఫ్ వాట్? ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. సో మనకు తెలుసు ఎలక్ట్రాన్స్ అంటే నెగిటివ్లీ చార్జ్, పాజిట్రాన్స్ అంటే పాజిటివ్లీ చార్జ్. వీటికి ఏ ఛార్జ్ ఉండదు, న్యూట్రల్ ఆటమ్. సో ఒక న్యూక్లియస్ ఉన్నప్పుడు ఈ న్యూక్లియస్ చుట్టూ ఆర్బిటాల్స్ ఉంటాయి. సో ఈ ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయండి. సో ఈ ఎలక్ట్రాన్స్ మొబిలిటీ వల్లనే మనకు కరెంట్ కానీ వస్తుంది. ఈ ఎలక్ట్రాన్ మొబిలిటీ వల్లనే ఎలక్ట్రిసిటీ అనేది వస్తుంది. సో అందుకే మనము ముందుగా ఫస్ట్ వీ హ్యావ్ టు స్టడీ అబౌట్ ది ఎలక్ట్రాన్స్ గురించి చదువుకోవాలి. ఓకే, సో ఒక్క ఎలక్ట్రాన్ ఈ ఛార్జ్కి వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఛార్జ్ చెప్పండి నాకు. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఛార్జ్? అందరు కమెంట్ బాక్స్లో యూనిట్ ఆఫ్ ఛార్జ్ కమెంట్ చేయండి. యూనిట్ ఆఫ్ ఛార్జ్ అందరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అందరూ లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి నాకు ఆన్సర్స్ చెప్తే ఐ విల్ గెట్ సమ్ మోటివేషన్ టు టీచ్ న్యూ కాన్సెప్ట్స్. కొత్త కాన్సెప్ట్స్ చెప్పడానికి నాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుందండి. సో ఛార్జ్ యొక్క యూనిట్ ఏంది? వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఛార్జ్? ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ టైప్. మీ సైడ్ నుంచి మోటివేషన్ వస్తుందండి నాకు, సో దట్ ఐ కెన్ గివ్ యూ సమ్ నాలెడ్జ్. ఇంకా కొంచెం ఎక్కువ నాలెడ్జ్ నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ప్లీజ్ ఆన్సర్ వాట్ ఈస్ ఛార్జ్? ఛార్జ్ యొక్క యూనిట్ ఏంటండి? వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఛార్జ్? అది ఏదన్నా యూనిట్ అయినట్టు చూడండి. ఎవ్రీవన్ ఈజ్ సేయింగ్ గుడ్ ఈవినింగ్, బట్ ఆన్సర్ ది క్వశ్చన్. నాకు అప్పుడు మీరు లైవ్లో వింటున్నారని ఐ విల్ గెట్ ఎ కన్ఫర్మేషన్, సో దట్ ఐ కెన్ గెట్ ఇన్ టు ద న్యూ టాపిక్స్. కొత్త టాపిక్స్ మీకు తీసుకొచ్చి చెప్పడానికి కూడా నాకు ఐ విల్ గెట్ సమ్ మోటివేషన్. సో ప్లీజ్, ఎస్,
ఎస్, రాహుల్ కరెక్ట్. యూనిట్ ఆఫ్ ఛార్జ్ ఏంటండి? కూలూమ్. ఇక్కడ ఉంది కదండి, హియర్ ఇట్ ఈస్ దేర్ మెషర్డ్ ఇన్ కూలూమ్స్. యూనిట్ ఆఫ్ ఛార్జ్ ఏంటండి? కూలూమ్స్. ఓకే, సో ఒక్క ఒక్క ఎలక్ట్రాన్ అంటే ఎంత ఛార్జ్ ఉంటుందండి? 1.602 ఇంటూ 10⁻⁻19 కులూమ్స్ ఆఫ్ ఛార్జ్ ఉంటుంది. ఇట్లా ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది అనుకోండి, ఈ ఎలక్ట్రాన్ చుట్టూ ఇంత ఛార్జ్ ఉంటుందండి. ఈ ఎలక్ట్రాన్ చుట్టూ ఇంత ఛార్జ్ ఉంటుంది. ఎంత అండి? 1.602 ఇంటూ 10⁻⁻19 కులూమ్స్. మరి ఒక ఆటంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయండి? చాలా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక ఆటంలో చాలా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో సో ఆ సో ఈ కలెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్ని కలిపితే ఆ యాటమ్ ఒక ఛార్జ్ వస్తుంది. ఆ యాటమ్ ఒక ఛార్జ్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఒక కులూమ్ ఆఫ్ ఛార్జ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఒక కులూమ్ ఆఫ్ ఛార్జ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? సో నథింగ్, జస్ట్ 1/602 ఇంటూ 10⁻⁻19 కులూమ్స్. సో ఆన్సర్ ఎంత అండి? 1 కిలోమీటర్ 6.24 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్. ఇన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయండి. ఒక్క కులూమ్ ఆఫ్ ఛార్జ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయండి? 6.24 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్ ఉంటాయండి. ఇది ఎందుకు కాన్సెప్ట్ చెప్తున్నామంటే, ఇక్కడ నుంచి మీకు కాంపిటేటివ్లో 1 మార్క్ వస్తుందండి. అది ఏ కాంపిటేటివ్ అయినా కానీ ఎస్ఎస్సి జేఈలో ఇంకా ఎక్కువ రావడానికి యూజ్ ఉంటుంది. ఒక్క ఎలక్ట్రాన్ అంటే, ఒక కులూమ్ అంటే సమ్ టైమ్స్ 1 కులూమ్ ఆఫ్ ఛార్జ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయని అడుగుతారండి. 1 కులూమ్ ఆఫ్ ఛార్జ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 6.24. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకుంటే యూ కెన్ ఆన్సర్ మెనీ క్వశ్చన్స్. 1 కులూమ్ అంటే 1.602 ఇంటూ 10⁻⁻19 ఎలక్ట్రాన్స్. 1 కులూమ్ ఆఫ్ ఛార్జ్ అంటే 6.24 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్. అక్కడ కులూమ్స్, ఇక్కడ ఎలక్ట్రాన్స్, జస్ట్ రివర్స్. ఐదర్ మీకు ఇంత కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మీరు జస్ట్ రిమెంబర్ 1 ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్స్ టు 1.602 ఇంటూ 10⁻⁻19 ఎలక్ట్రాన్స్ కూలూమ్స్ అని గుర్తుపెట్టుకోండి. సో దీన్ని రెసిప్రోకల్ చేస్తే మీకు ఛార్జ్ వచ్చేస్తుంది. సో దీని మీద ఎలా ఫ్రేమ్ చేస్తారు క్వశ్చన్స్? ఒకసారి చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఉంది చూడండి. హియర్ యూ హ్యావ్ ఏ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ ఉంది, చెప్పండి. సో హౌ మచ్ ఛార్జ్ ఈస్ రిప్రజెంటెడ్ బై 4000 ఎలక్ట్రాన్స్? 4600 ఎలక్ట్రాన్స్ కి ఎంత ఛార్జ్ ఉంటుంది? 4600 ఎలక్ట్రాన్స్ లో ఎంత ఛార్జ్ ఉంటుంది? సో ఒక్క ఎలక్ట్రాన్ కి ఎంత ఛార్జ్ ఉంటుందండి? ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. అందరు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. 4600 ఎలక్ట్రాన్స్ కి ఎంత ఛార్జ్ ఉంటుంది? హనోక్, ఇక్కడ సివిల్ అయితే ఇంకా మనం స్టార్ట్ చేయలేదు. సో ఎలక్ట్రికల్కి మాకు వీ గాట్ సమ్ రిక్వెస్ట్. ఎలక్ట్రికల్ స్టార్ట్ చేయమని ఒక రిక్వెస్ట్ వచ్చినందుకు మేము వీ హ్యావ్ స్టార్టెడ్ ఎలక్ట్రికల్. సో మీరు ఇఫ్ యూ హ్యావ్ మీరు ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటే సివిల్ కూడా మేము స్టార్ట్ చేస్తామండి. సివిల్ కూడా స్టార్ట్ చేయాలని ఉంది మాకు. సివిల్ అండ్ మెకానికల్ కూడా స్టార్ట్ చేయాలని ఉంది. సో మీరు ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటే మా టీంని అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి. యూ కెన్ కాంటాక్ట్ అవర్ టీమ్. ఎనీ ఆన్సర్స్? 4600 ఎలక్ట్రాన్స్ లో ఎంత ఛార్జ్ ఉంటుంది? ప్లీజ్ కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఆల్ ఆఫ్ యూ కమెంట్ బాక్స్. ఒక్క ఎలక్ట్రాన్ లో ఎంత ఛార్జ్? 4600 ఎలక్ట్రాన్స్ లో ఎంత ఛార్జ్? సింపుల్ అండి, సింపుల్. ఒక్క ఎలక్ట్రాన్ అంటే ఎంత అండి? 1.602 ఇంటూ 10⁻⁻19 కూలూమ్స్. సో ఇప్పుడు 4600 కావాలి మనకు. సో 4600 ఎలక్ట్రాన్స్ లో ఎంత ఉంటుందండి? 4600 ఇంటూ 1.602 ఇంటూ 10⁻⁻19 కూలూమ్స్. ఇంత ఛార్జ్ ఉంటుంది. సో క్యాలిక్యులేట్ చేసి చెప్పండి నాకు అసలు ఎంత ఉంటుందో. వన్స్ యూ ప్లీజ్ క్యాలిక్యులేట్ దట్. లైవ్ లో ఉన్న వాళ్ళు ప్లీజ్ క్యాలిక్యులేట్ దట్.
సో 4600 ఎలక్ట్రాన్స్లో ఎంత ఛార్జ్ ఉంటుందండి? 4600 into 1.60 × 10⁻−19 కూలుంబ్స్. సో ఈ క్వశ్చన్ మనకు ఎస్ఎస్సి జేఈ 2015లో అడగడం జరిగిందండి. 2015లో అడగడం జరిగింది. ఇట్ ఈస్ ఎ వెరీ సింపుల్. సో మీకు తెలియాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, ఒక ఎలక్ట్రాన్ అంటే ఎంత ఛార్జ్ తెలిస్తే మనకు 4600 ఎలక్ట్రాన్స్లో ఎంత ఛార్జ్ అనేది తెలిసిపోతుంది. హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్ అండి? జస్ట్ 30 సెకండ్స్లో మీకు 1 మార్క్ గెయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ పెద్ద యూ డోంట్ హ్యావ్ వెరీ బిగ్ ఫార్ములా హియర్. అలా ఇక్కడ గురించి కూడా ఒక క్వశ్చన్ వస్తుందండి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ స్టేట్స్ దట్ ఛార్జ్ కెన్ బి నైదర్ క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్. ఈ ఎలక్ట్రాన్స్ అనేటివి మనం క్రియేట్ చేయలేము, డెస్ట్రాయ్ చేయలేము. వీ కెనాట్ క్రియేట్ ఆర్ వీ కెనాట్ డెస్ట్రాయ్. సో ఒక ఆటమ్ నుంచి ఇంకో ఆటమ్ ఉంది. దిస్ ఇస్ ఆటమ్ 1 అండ్ దిస్ ఇస్ ఆటమ్ 2. సో ఎలక్ట్రాన్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ దిస్ ఆటమ్ టు దిస్ ఆటమ్ ఆర్ దిస్ ఆటమ్ టు దిస్ ఆటమ్. సో మనం కొత్తగా అయితే ఎలక్ట్రాన్ని సృష్టించలేమండి. వీ కెనాట్ ఇన్వెంట్ ది ఎలక్ట్రాన్స్ or we cannot make the electrons, we cannot manufacture the electrons, but these electrons can be transformed from one atom to the other atom. So this is called as law of conservation of charge. Law of conservation of charge. ఈ law of conservation of charge నుంచి డెవలప్ అయిన ఒక థియరం చెప్పండి అందరూ. ప్లీజ్ టెల్ మీ ద చాట్ బాక్స్. విచ్ law works on law of conservation of energy? Which law works on law of conservation of energy? Law of conservation of energy. Which law works on law of conservation of energy? Case which one? ఇక్కడ KCL, KVL, గాస్ లా, ఓమ్స్ లా. చెప్పండి which one? A KCL, B KVL, C Gauss law, D Ohm's law. Please try to answer the questions. ఇక్కడ క్వశ్చన్స్ ఆన్సర్ చేసినప్పుడు మాత్రమే we feel that you are seriously in the class. సో లైవ్లో చాలా తక్కువ మంది ఉన్నారంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. దిస్ ఇస్ వెరీ యూస్ఫుల్ కాన్సెప్ట్. అంటే మీకు ఫ్రీగా వస్తుంది ఇక్కడ అడ్డా 24/7 తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీకు ఫ్రీగా వస్తుంది ఈ కాన్సెప్ట్స్ అని. ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ నోన్ కాంటాక్ట్స్ అందరికీ యూ కెన్ షేర్ దిస్ లింక్. ఈ లింక్ షేర్ చేసి మీరు జాయిన్ అవ్వని చెప్పండి. వెరీ యూస్ఫుల్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ మీద మనకి డెవలప్ అయిన లా ఏంటి అండి? KCL. సో KCL వర్క్స్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. ఇది కూడా ఇట్ ఈస్ ఆల్సో ఏ RRB 2019 క్వశ్చన్ అండి. RRB 2019 క్వశ్చన్. RRB 2019 క్వశ్చన్ 100కి యూ కెన్ ఈజీలీ స్కోర్ 85 to 90. RRB JE కానీ SSC JE కానీ జస్ట్ లిజన్ టు దిస్ క్లాసెస్. ఓకే, నెక్స్ట్. సో మనకి ఎలక్ట్రాన్స్ గురించి, చార్జెస్ గురించి తెలిసినాక వీ షుడ్ స్పీక్ అబౌట్ ద ఎలక్ట్రిక్ కరెంట్. వాట్ ఈస్ ఎలక్ట్రిక్ కరెంట్? కరెంట్ అంటే ఏంటి అండి? అందరూ కరెంట్ అంటే I is equal to Q/T అని ఇస్తారు. ఆన్సర్ తప్పు. సో ఇట్ ఈస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టర్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టర్ అంటే ఏంటండి? ఎలక్ట్రిక్ కరెంట్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అని ఎందుకు అంటున్నాం మనం? సో ఇక్కడ dt ఉంది. dt అంటే ఏంది? ఇట్ ఈస్ ఎ టైం పారామీటర్. సో ఐని దేనికి వేరియబుల్ చేస్తున్నాం మనము? వేరియేషన్ ఆఫ్ ఛార్జ్ విత్ రెస్పెక్ట్ టు టైం. అందుకే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అంటున్నాము. I is equals to dq/dt. dq/dt. ఓకే, ఒకవేళ మీకు DC సర్క్యూట్స్ అయితే, ఇఫ్ ఇట్ ఇస్ అ DC సర్క్యూట్, డైరెక్ట్లీ యూ కెన్ టేక్ I is equal to Q/T. బట్ AC సర్క్యూట్స్ ఉన్నప్పుడు మాత్రం యూ కెనాట్ టేక్ I is equal to dq/T. ఇట్ ఈస్ I is equals to dq/dt. dq/dt. సో ఇప్పుడు ఒక కండక్టర్లో
ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అనేది ఎట్లా తెలుసుకుంటామంటే యూ షుడ్ నో ద చార్జ్ ఇన్ దట్ కండక్టర్. సో dq/dt గివ్స్ యూ ద I. అదే కండక్టర్లో ఎంత ఛార్జ్ ఉందని ఎట్లా తెలుసుకుంటామండి? క్యూ వాల్యూ ఎట్లా తెలుసుకుంటామండి? ఈ ఈక్వేషన్ q ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ t0 టు t1 I ఇంటూ dt. మీకు కరెంట్ తెలిస్తే దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు టైం మనకు ఛార్జ్ వచ్చేస్తుందండి. ఇఫ్ యూ ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు టైం యూ విల్ గెట్ ద ఛార్జ్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగడానికి అవసరం ఉంటుంది. సో a conductor has a charge of q is equal to 3t. q is equal to 3t. Current through that conductor అని అడుగుతాడు. current through the conductor అంటే ఏంటి? సింపుల్. I is equals to d by dt of 3t. What is d by dt of 3t? What is d by dt of 3t? Simple. 3 amperes. 3 amperes. సో ఇక్కడ మనకి వాట్ ఈస్ ద కరెంట్ యూనిట్? amperes or కూలుంబ్ పర్ సెకండ్స్. ఆంపియర్స్ ఆర్ కూలుంబ్ పర్ సెకండ్స్. దీని మీద కూడా క్వశ్చన్స్ రావచ్చండి. కూలుంబ్ పర్ సెకండ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ విచ్? కరెంటా, వోల్టేజా, పవరా, ఎనర్జీ అని అడగొచ్చండి. సో దీస్ సెట్ ఆఫ్ కరెంట్స్ ఉంటాయి. దీస్ సెట్ ఆఫ్ కరెంట్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఎగ్జామ్లో. సో ఎలక్ట్రిక్ కరెంట్ అయిపోయినాక వీ విల్ సాల్వ్ సమ్ క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, ద టోటల్ చార్జ్ ఎంటరింగ్ ఏ టెర్మినల్. అంటే ఇక్కడ ఒక కండక్టర్ ఉంది, కండక్టర్. ఈ కండక్టర్లో ఈ టెర్మినల్ నుంచి ఎంత చార్జ్ ఎంటర్ అవుతుందండి? 5t ఇంటూ సైన్ 4πt. 5t ఇంటూ 4πt మిల్లీ కూలుంబ్ ఫ్లో అయినప్పుడు వాట్ ఈస్ ద కరెంట్? I వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ప్లీజ్ ట్రై టు సాల్వ్ అండ్ గివ్ ద ఆన్సర్. సింపుల్ అండి, సింపుల్. I ఈజ్ ఈక్వల్స్ టు dq/dt. సాల్వ్ చేసి నాకు ఆన్సర్ చెప్పండి. చాట్ బాక్స్లో, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లైవ్లో 15 మెంబర్స్ ఉన్నారండి, బట్ నో ఆన్సర్స్ రావట్లేదు. 15 మెంబర్స్ ఉన్నారు లైవ్లో, బట్ నో ఆన్సర్స్. ట్రై టు సర్క్యులేట్ దిస్ లింక్ ఇన్ యువర్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆర్ రిలేటివ్స్ గ్రూప్స్. ఎవరు ఉంటే వాళ్ళకి సెండ్ చేయండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు చాలా యూస్ఫుల్ అండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వస్తుంది మీకు. నాలెడ్జ్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ is very important. So I is equals to ఏంటండి? dq/dt. ఇక్కడ d/dt of 5t into sin 4πt. సింపుల్. d/dt of xy. డిఫరెన్షియేషన్ బై పార్ట్స్. సో ఏంటి అది? 5t into d/dt of sin 4πt plus sin 4πt d/dt of 5. సో sin 4πt కి ఆన్సర్ చెప్పండి. వాట్ ఈస్ ద సో 5t into
సో ఆన్సర్ చెప్పండి, 5 ఎంత వస్తుందండి ఆన్సర్? ప్లీజ్ క్యాలిక్యులేట్. Please calculate how it is the answer. So 5t into 4 pi into cos 4 pi t, cos 4 pi t plus sin 4 pi t into 5. సో ఇక్కడ t is equals to 0.5 seconds అన్నాడండి. t is equals to 1/2 సబ్స్టిట్యూట్ చేయండి. సో 5 into 1/t into 4 pi into sin of 4 pi into 1/2 plus sin of 4 pi, సారీ ఇక్కడ cos అండి, sin of 4 pi into 1/2 into 5. సో ఇది మీకు సాల్వ్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ ఏంటండి? దట్ మచ్ ఆఫ్ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ ద కండక్టర్. సో ఇలాంటి క్వశ్చన్స్ రావడానికి మీకు నెక్స్ట్ వోల్టేజ్ గురించి డిస్కస్ చేయాలండి. సో కరెంట్ అంటే ఏంటండి? I is equals to dq by dt ఫర్ AC. I is equals to డైరెక్ట్లీ q by t చేస్తే మనకు DC కరెంట్ వచ్చేస్తుందండి. సో DC కరెంట్, AC కరెంట్ ఫైండ్ అవుట్ చేయడం వల్ల. సో యూ మే గెట్ అ క్వశ్చన్ ఫర్ DC కరెంట్స్ ఆర్ AC కరెంట్స్. నెక్స్ట్ వచ్చేసి వోల్టేజ్ అండి. సో వోల్టేజ్ ఏంటి? వాట్ ఈజ్ వోల్టేజ్? సో వాట్ ఈజ్ వోల్టేజ్? వోల్టేజ్ అంటే ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ potential difference. It is also called as potential difference. What is this potential difference andi? So or potential అనొచ్చు దీన్ని. సో ఈ పొటెన్షియల్ అంటే ఏంటి? సో ఇక్కడ చార్జ్ Q ఉంది, ఇక్కడ చార్జ్ Q ఉంది, Q1 ఉంది, ఇక్కడ చార్జ్ Q2 ఉంది. సో యూ హ్యావ్ టు మూవ్ దిస్ చార్జ్ ఫ్రమ్ Q1 to Q2 అంటే యూ హ్యావ్ టు డూ సమ్ వర్క్ అగెనెస్ట్ దిస్ Q2's ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ ఛార్జ్ చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుందండి, ఈ ఛార్జ్ చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. సో ఈ ఫీల్డ్ కి అగెనెస్ట్ గా యూఆర్ మూవింగ్ Q1 టువర్డ్స్ Q2 అగెనెస్ట్ దిస్ ఛార్జ్, దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో సర్టన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ సర్టన్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఈజ్ డన్. దట్ వర్క్ డన్ ఈజ్ కాల్డ్ యాజ్ పొటెన్షియల్. దట్ వర్క్ డన్ ఈజ్ కాల్డ్ యాజ్ పొటెన్షియల్. That work done is called as potential. Okay, so ఇప్పుడు టూ చార్జెస్ ఉన్నప్పుడు దీనికి ఒక పొటెన్షియల్ ఉంటుంది, దీనికి ఒక పొటెన్షియల్ ఉంటుంది. సో డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ పొటెన్షియల్స్ ఇస్ కాల్డ్ యాజ్ పొటెన్షియల్ డిఫరెన్స్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వోల్టేజ్. సో మన పొటెన్షియల్ డిఫరెన్స్ నుంచి, సో the other name for potential difference is called as potential. సో ఇది ఒక కండక్టర్. ఇది ఒక కండక్టర్ అండి. సో దిస్ ఇస్ ఎ కండక్టర్. ఈ కండక్టర్ లో ఎలక్ట్రాన్స్ అన్ని మూవ్ కావాలంటే, అంటే నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటంటే ఇక్కడ చార్జెస్ 1 పాయింట్ టు అనదర్ పాయింట్ మూవ్ అయినప్పుడే మనకు కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో చార్జెస్ హ్యాస్ టు మూవ్ ఫ్రమ్ 1 పాయింట్ టు అనదర్ పాయింట్. సో ఈ ఫ్రమ్ 1 పాయింట్ టు అదర్ పాయింట్ మూవ్ కావాలంటే కెన్ దే మూవ్ ఫ్రమ్ 1 పాయింట్ టు ఆన్ దేర్ ఓన్? వాటికంతా వెళ్తూ ఉంటాయండి? నో, యూ రిక్వైర్ ఏ ఫోర్స్, ఎక్స్టర్నల్ ఫోర్స్. ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ ని మనం ఏమంటామండి? ఈఎంఎఫ్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. సో ఈ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ తోన వీటికి ఆ వర్క్ చేయడానికి, ఆ వర్క్ మీన్స్ నథింగ్ బట్ మూవ్మెంట్. ఈ మూవ్మెంట్ కావడానికి సర్టన్ ఫోర్స్ దే విల్ గెట్, దట్ మేక్స్ ది ఎలక్ట్రాన్స్ టు మూవ్. సో ఆ మూవ్మెంట్ వల్ల మనకి కరెంట్ వస్తుంది. సో వోల్టేజ్ కి మ్యాథమెటికల్ గా ఎలా డిఫైన్ చేస్తాము? dW by dq, వర్క్ డన్ ఇన్ మూవింగ్ యూనిట్ చార్జ్. సో వర్క్ డన్ is measured in what? Joules.
పర్ కులూమ్, జౌల్స్ పర్ కులూమ్. సో ప్రీవియస్ మనకు ఒక క్వశ్చన్ వచ్చిందండి, ప్రీవియస్ ఎస్ఎస్సిలో ఒక క్వశ్చన్ వచ్చిందండి. క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ వోల్టేజ్ అని చాలా మీకు జౌల్స్ పర్ టైమ్, జౌల్స్ పర్ సమ్ జౌల్స్ పర్ కులూమ్, జౌల్స్ న్యూటన్ సెకండ్ అని ఇచ్చాడండి. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? జౌల్ పర్ సెకండ్ కులూమ్, జౌల్ పర్ కులూమ్, జౌల్ పర్ కులూమ్. సో ఇది ఒక యూనిట్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద యూనిట్. అదర్వైజ్ మనకి రెగ్యులర్గా తెలిసిన యూనిట్ ఏంటండి? ప్లీజ్ కమెంట్ వాట్ ఈస్ ద వోల్టేజ్ యూనిట్, కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్, కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్. రెగ్యులర్గా మీకు తెలిసిన యూనిట్ కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్. లైవ్లో చాలా మంది ఉన్నారు కానీ ఎవరు నోబడీ ఈజ్ గివింగ్ ద ఆన్సర్. మీరు ఆన్సర్ ఇచ్చినప్పుడే మాకు ఇంకా ఇంట్రెస్టింగ్గా చెప్పాలనిపిస్తుందండి. యూ షుడ్ ఆన్సర్. సో దట్ ఈస్ వోల్టేజ్ అండి, దట్ ఈస్ వోల్టేజ్. వాట్ ఈస్ పవర్? పవర్ అంటే ఏంది? వర్క్ డన్ పర్ యూనిట్ టైం, వర్క్ డన్ పర్ యూనిట్ టైం అనేది పవర్. సో పవర్ని ఎలా ఇండికేట్ చేస్తున్నామండి? పవర్ ఈజ్ ఈక్వల్స్ టు dW బై d2 dt. దీన్ని ఎట్లా రాయొచ్చండి? dW బై dq ఇంటూ dq బై dt. అంటే dW బై dq is what? Voltage. dq by dt is what? Current, I. So power can be written as V into I. V into I. What is the unit of power? Unit of power. Comment me in the chat box. Unit of power. Comment me in the chat box. Unit of power. Unit of power. Comment cheyandi. What is the unit of power? Comment in the chat box. Unit of power. Comment in the chat box. So ఇలా మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్ళాలండి. We have to learn the things step by step. సో ఇలా నేర్చుకుంటే మనకి రేపు ఏ క్వశ్చన్ అడిగినా ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. వీ కెన్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్ ఈజీలీ. సో దిస్ ఈస్ వెరీ సింపుల్. పవర్ యూనిట్స్ ఏంటి? వాట్స్. బట్ ఇట్ మే బీ సింపుల్, బట్ మీకు ఎగ్జామ్లో రావచ్చు. నెక్స్ట్ ఎనర్జీ అంటే ఏంటండి? వాట్ ఈస్ ఎనర్జీ? ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు సో పవర్ ఈజ్ ఈక్వల్స్ టు dW బై dt. సో ఈ వర్క్ డన్ ఇంటిగ్రేట్ చేస్తే మనకు వచ్చేదే ఎనర్జీ. వర్క్ డన్ పర్ టైమ్, వర్క్ డన్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎనర్జీ. సో ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ P ఇంటూ dt. P ఇంటూ dt. dW ఈజ్ ఈక్వల్స్ టు W కావాలంటే ఏం చేయాలండి? ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇంటిగ్రల్ P dt. సో దాన్నే విల్ గెట్ V ఇంటూ I ఇంటూ T. V ఇంటూ I ఇంటూ T. ఎనర్జీకి నౌ టెల్ మీ వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ? ఎలక్ట్రికల్ ఎనర్జీకి యూనిట్ చెప్పండి. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ? ఎలక్ట్రికల్ ఎనర్జీ యూనిట్. కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్. ఎలక్ట్రికల్ ఎనర్జీకి యూనిట్. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ? యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ యూనిట్స్ ఏంటండి? వాట్ అవర్ ఆర్ కిలో వాట్ అవర్. బట్ ఈ వాట్ అవర్ని ఎలా ఇండికేట్ చేస్తారు? హౌ డు యూ ఇండికేట్ వాట్ అవర్? సో ఒక్క వాట్ అవర్ అంటే ఎంత అండి? 3600 జౌల్స్. 3600 జౌల్స్. ఆర్ 1 కిలో వాట్ అవర్ అంటే ఎంత అండి? 1 కిలో వాట్ అవర్ అంటే ఎన్ని జౌల్స్? 3600 కిలో జౌల్స్. ఇది వెరీ ఇంపార్టెంట్. మనకి ఇది వెరీ important. It is was asked in one of the competitive exams. What is the unit of 1 watt hour is equal to how many joules? 1 watt hour is equals to how many joules? Or 1 kilowatt hour is equals to how many joules? ఇవన్నీ మీకు ఫింగర్ టిప్స్ మీద ఉండాలండి. సో ఒక వాట్ అవర్ అంటే 3600 జౌల్స్. ఆర్ ఒక కిలో వాట్ అవర్ అంటే 3600 కిలో జౌల్స్. 3600 కిలో జౌల్స్. ఓకేనండి.
So now we'll discuss some few questions. The first question ki answer cheppandi andaru. Try to answer. First question ki answer cheppandi. The rate of flow of electric charge through any cross sectional area of conductor is called. The rate of flow of electric charge through any cross section of energy is called electric flux, electric potential, electric current, electric field. 1 2 3 4 comment box lo comment cheyandi. All of you please comment in the comment box. The rate of flow of electric charge through any cross sectional area. The rate of flow of electric charge through any cross sectional area is called. Rate of flow of electric charge through any cross sectional area cheppandi okasari. What is the answer? Correct. 3 is the correct option. Electric current. So a simple and I is equals to dq by dt. Rate అంటే ఏంటి? dt కనపడదంటే మీకు ఎక్కడైనా dt కనపడితే రేట్ అని అర్థం. అది రేట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్ అంటే ఏంటండి? ఎలక్ట్రిక్ కరెంట్. నెక్స్ట్ క్వశ్చన్. కరెంట్ డెన్సిటీ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ, వెక్టార్ క్వాంటిటీ, డైమెన్షనలెస్ క్వాంటిటీ, none of these. Current density, what is the current density? Current density J is equals to I by A. current per area is ante manaku current density vastundi. current per area este manaku current density vastundi. So ఇది scalar quantity, vector quantity, dimensionless, none of these. Comment box lo comment cheyandi. Please comment me in the comment box. It is very important. This is SSC JE question and this is one of the SSC JE. I think SSC JE 2014 ఉండొచ్చండి. SSC JE 2014 అనుకుంటున్నాను. SSC JE question అండి. ఇక్కడ మనం డిస్కస్ చేసే ప్రతి క్వశ్చన్ కూడా SSC JE లో ఇంతకుముందుకు వచ్చినదే. కరెంట్ డెన్సిటీ స్కేలారా వెక్టారా? ఆల్ ఆఫ్ యూ లైవ్ లో ఉన్న వాళ్ళంతా ఒకసారి కమెంట్ చేయండి. మీరు ఆన్సర్ చేయకపోతే నాకు లైవ్ లో ఉన్నట్టు తెలియదండి. ప్లీజ్ కమెంట్ ఇన్ ద లైవ్ బాక్స్. సో ఇట్ విల్ బి ఏ ప్రాక్టీస్. మీకు ప్రాక్టీస్ అవుతుందండి. సో ఇట్ ఈస్ ఏ వెక్టార్ క్వాంటిటీ. కరెంట్ వెక్టార్ క్వాంటిటీ అయినప్పుడు కరెంట్ డెన్సిటీ కూడా వెక్టారే అవుతుంది. నెక్స్ట్, వాట్ విల్ బి ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ వోల్ట్స్ బిట్వీన్ ద ఎండ్స్ ఆఫ్ ఎ కండక్టర్ వెన్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కండక్టర్ ఈస్ 3 amperes and the value of conductance is 0.3 mho. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడండి? థర్డ్ క్వశ్చన్ కి మనకు ఒక కండక్టర్ ఇచ్చాడు. ఈ కండక్టర్ యొక్క ఎండ్ పాయింట్స్ లో, టర్మినల్స్ లో, సో వాట్ ఫర్ ఎగ్జాంపుల్ AB అనుకుందాం. సో ఈజ్ ఆస్కింగ్ VAB. ఇక్కడ కరెంట్ ఎంత ఇచ్చాడండి? వాట్ ఈస్ ద కరెంట్ గివెన్? I ఈజ్ గివెన్ యాజ్ 3 amps. బట్ ఇక్కడ ఇండైరెక్ట్ గా ఏం చేశాడు? రెసిస్టెన్స్ ఇవ్వకుండా he has given the కండక్టెన్స్ ఎంత అంటున్నాడండి? 0.3 mho. సో G 0.3 అయినప్పుడు వాట్ ఈస్ R ఈజ్ ఈక్వల్స్ టు 1/0.3 అంటే ఎంత అండి? 10/3. సో మనకు తెలుసు VAB ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ R. I ఎంత అండి? 3 into 10/3. So 3 gets cancelled. It is 10 volts. What is the right option? A is the right option. A is the right option. ఇక్కడ మనం ఇందాక డిస్కస్ చేసిన క్వశ్చన్ చూడండి. SSC JE 2018 క్వశ్చన్ ఏంటండి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లా ఇస్ బేస్డ్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ? కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీకి సంబంధించిన లా ఏంటి అండి? ఒకసారి చెప్పండి. విచ్ లా ఇస్ బేస్డ్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ? ఇస్ ఇట్ KCL ఆర్ KVL? ఏది చెప్పండి? విచ్ ఇస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ?
లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ 2018 రీసెంట్గా 3 years బ్యాక్ వచ్చిన క్వశ్చన్ అండి ఇది. కిర్చాఫ్స్ కిర్చాఫ్స్ లా ఈస్ విచ్ ఆఫ్ ది లా ఈస్ బేస్డ్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీకి సంబంధించిన లా చెప్పండి. ప్లీజ్ కమెంట్ మీ చాట్ బాక్స్. సో దట్ ఈస్ నథింగ్ బట్ కేవీఎల్. మీరు కిర్చాఫ్స్ కరెంట్ లా అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్ సిగ్మా క్యూ. ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ కెన్ బి నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. Energy can be neither created nor destroyed. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం చాలా డిస్కస్ చేసుకోవచ్చు అండి. రేపు ఎవ్రీ డే సేమ్ టైంకి 5:15 to 6 PM 5:15 to 6 PM ఎలక్ట్రికల్కి సంబంధించిన ఏదో ఒక టాపిక్ ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుందండి. కొన్ని రోజులు సర్క్యూట్స్, కొన్ని రోజులు మెజర్మెంట్స్, కొన్ని రోజులు మెషిన్స్ అండ్ పవర్ సిస్టమ్స్, ఇలా అన్ని సబ్జెక్ట్స్కు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో ర్యాండమ్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డీటెయిల్డ్ డిస్కషన్ ఇస్తామండి. దానికి సంబంధించిన ప్రతిరోజు ఒక టాపిక్, దాని బేస్ మీద ప్రీవియస్ SSC క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ కొన్ని ఇంపార్టెంట్ SSC క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేయడం జరుగుతుందండి. అండ్ ఇలాంటి మీకు డిస్కషన్స్, ఇంకా డీటెయిల్ డిస్కషన్స్ కావాలి అంటే మీరు SSC అడ్డా 24/7 యాప్లో ఈ కోర్స్ SSC JE కోర్స్ మీరు పర్చేస్ చేసినట్టయితే మీకు ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన డీటెయిల్డ్ అనాలిసిస్ అండ్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ కోర్స్ మీరు జాయిన్ అవ్వాలంటే Y630 ఇప్పటికీ ఓన్లీ 2 days అయ్యిందండి. కోర్స్ స్టార్ట్ అయ్యి 2 days అయ్యిందండి. సో నో ప్రాబ్లం. మీకు ఎందుకు అంటే మీకు ప్రతి క్లాస్ కూడా మళ్ళీ మీరు లైవ్లో వినొచ్చు, లేదా మళ్ళీ ఆఫ్లైన్లో కూడా వినొచ్చు అండి. ఈ క్లాసెస్ని ఆఫ్లైన్లో కూడా వినొచ్చు. సో లైవ్ మిస్ అయినప్పుడు మీరు మళ్ళీ ఆఫ్లైన్లో కూడా వినొచ్చు. సో ఇవన్నీ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయండి. సో ఫస్ట్ టైంకి లైవ్ క్లాస్ ఉంటుంది, ఆ టైం తర్వాత అది రికార్డెడ్ వర్షన్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి మీరు ఒకవేళ క్లాస్ మిస్ అయినా మీకు ప్రాబ్లం లేదండి. సో మీకు కోర్స్ స్టార్ట్ అయ్యి ఓన్లీ 2 days అవుతుంది. సో కోర్స్ ఫీజు కూడా చాలా తక్కువ అండి. Y630 అనే కోడ్ మీరు అప్లై చేస్తే మీకు ఇదే కోర్సు less than 3,000కే వస్తుందండి. వెరీ లెస్ దాన్ 3,000కే వస్తుంది. బట్ ఇక్కడ టెక్నికల్ సబ్జెక్ట్స్ మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుందండి. నాన్ టెక్నికల్కి కూడా మీరు సపరేట్గా ఇదే యాప్లో SSC JE నాన్ టెక్నికల్ కూడా పర్చేస్ చేయొచ్చండి. దానికి కూడా సేమ్ Y630 కోడ్ యూజ్ చేసినట్టయితే మీకు less than 3,000కే ఒక 15% ఆఫర్తో మీకు ఈ కోర్స్ అవైలబుల్ ఉంటుందండి. సో ఈ కోర్స్ అండ్ వన్ మోర్ థింగ్, సో ఫస్ట్ 100 మెంబర్స్కి ఇక్కడ మీకు ఒక ఆఫర్ ఏంటి అంటే, ఇది SSC JE స్టూడెంట్స్కి మాత్రమే ఆఫర్. సో ఫస్ట్ 100 మెంబర్స్కి మీరు పర్చేస్ చేసినట్టయితే 50 మాక్ టెస్ట్లు అయితే ఫ్రీగా ఇవ్వబడతాయండి. 50 మాక్ టెస్ట్లు ఫ్రీగా ఇస్తారండి. సో 1 year వ్యాలిడిటీతోనే ఉంటుందండి ఈ మాక్ టెస్ట్లు. సో మీకు ఫస్ట్ 50 మాక్ టెస్ట్లు అయితే ఉంటాయండి. సో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండ్ షేర్ దిస్ లింక్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ do join for electrical engineering SSC JE electrical engineering subject explanation, detailed explanation and MCQ discussion. మీరు ప్రతిరోజు 5:15 to 6 PM అయితే జాయిన్ అయితే మీకు బెనిఫిట్ అవుతుందండి. అండ్ ఆల్సో మీరు ఇంకా అడ్డా 24/7 తెలుగు యాప్లో ఈ కోర్స్ రిజిస్టర్ చేసుకున్నట్టయితే మీకు ఇంకా డీటెయిల్ డిస్కషన్ ఉంటుంది. సో డిస్కస్ చేసుకోవాలి. మీరు అడ్డా 24/7 తెలుగులో జాయిన్ అవ్వాలంటే Y630 అనే కోర్స్ Y630 అనే కోడ్ని మీరు ఎంటర్ చేస్తే మీకు 15% డిస్కౌంట్ వస్తుందండి. అలాగే ఫస్ట్ 100 మెంబర్స్కి 50 మాక్ టెస్ట్లు అయితే మీకు ఫ్రీగా ఇవ్వబడతాయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐఎమ్ ఎండింగ్ ద క్లాస్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.